నైట్ అంతా నిద్రలోనే బ్రెయిన్లో ఉండే ఇంప్యూరిటీస్ అన్నీ క్లీనప్ చేసుకుంటా ఉండే ప్రాసెస్ జరుగుతుంది. సో నిద్ర అవసరమే. ఎన్ని గంటలు అనేది కండిషన్. కొంతమంది డెఫినెట్గా కొంచెం ఎక్కువే కావాలి, కొంతమందికి తక్కువ నిద్రపైన యాక్టివ్గా ఉంటారు. ఈ తక్కువ నిద్రపైన యాక్టివ్గా ఉండేవాడు అయ్యో నాకు ఈ నిద్ర పట్టలేదు కాబట్టి నేను యాక్టివ్గా ఉండలేకపోతాడనేమో అనే ఆలోచన వచ్చడమే జబ్బు. దాన్నే సైకోసమాటిక్ అంటాం. ఇట్లా వాళ్ళే ఈ కేటగిరీలో ఉండేది. అన్ని టెస్టులు బాగుంటాయి, నాకు ఈ నొప్పి ఆ నొప్పి చేయి నొప్పి కాలు నొప్పి పొట్ట నొప్పి అన్నీ బాగుంటాయి. నువ్వు ఇంత చికెన్ పకోడా గోబీ మంచూరి పానీపూరీలు తిన్నావు, పొట్ట నొప్పి వచ్చింది, టెంపరీ. నువ్వు నెక్స్ట్ రోజు ఉపవాసం చేస్తే పొట్ట నొప్పి పోతుంది, కొంచెం నీళ్ళు తాగితే పొట్ట నొప్పి పోతుంది. దాని పొట్ట నొప్పి కదా మళ్ళీ డాక్టర్ తీరిపోతే మళ్ళీ యాంటీబయాటిక్ వేసుకొని మళ్ళీ పెయిన్ కిల్లర్లు వేసుకొని దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్, ఇట్లా అనవసరంగా ఆందోళనతో వచ్చే జబ్బులు ఎక్కువైనాయి. యాక్చువల్గా జబ్బులు 100కి 20-30 మందికే ఉంటాయి. షుగర్లు, బీపీలు, థైరాయిడ్లు, క్యాన్సర్లు అన్నీ 100లో 20 మందికే ఉంటాయి. మిగతా 80 మందిలో ఎక్కువ మందికి సైకోసోమాటిక్.